బీసీలందరూ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఏర్పడుతోందంటారు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ప్రతినిధులు. తమకు రావాల్సిన రిజర్వేషన్స్ గురించి ప్రతి గ్రామంలో చాటి చెప్తామన్నారు. ఇందుకోసం త్వరలోనే బస్సు యాత్ర కూడా చేపట్టబోతున్నామన్నారు బీసీ నాయకులు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో కుల జనగణన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై సదస్సుని నిర్వహించింది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం. ఈ సదస్సులో వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు దాదాపు 80 కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. జ్యోతిరావు పులే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు ప్రముఖ మెజిషియన్ సామల వేణు. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో తాజ్ కృష్ణలో నిర్వహించిన కుల జనగణన స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంపుపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. బీసీలందరూ ఒక్కతాటిపైకొచ్చి రిజర్వేషన్స్ కోసం ఫైట్ చేయాలన్నారు. ఇక ఎన్నో ఉద్యమాల్లో ముందున్న బీసీలు హక్కుల కోసం ఫైట్ చేయాల్సిన సమయం వచ్చిందన్నారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి. మన పోరాటం బీసీ ఒక లక్ష్యం సాధించడం అంటే జ్యోతిరావు పూలే గారిది జయంతిని గవర్నమెంట్ తరఫున అఫీషియల్గా మనం చేయించుకోవాల్సింది. అప్పుడైనా మన బీసీలు ఉన్నాము అని చెప్పేసి తెలుస్తుంది. లీడర్కి కావాల్సిన లక్షణాలను కూడా మనం వాళ్ళు చూడాలి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాము ఈ ఇంటెలెక్చువల్ తరఫు నుంచి ఎవ్రీ 3 monthsకో 2 monthsకో పెట్టి వాళ్ళని మనం లీడర్లు తయారు చేసుకుంటున్నాం. కానీ అప్పుడే మనం ఎమ్మెల్యేలు తయారవుతాము. అప్పుడు మనం తప్పనిసరిగా 70-80% ఎమ్మెల్యేలు ఉంటాము. కాబట్టి మనం సీఎం అవుతాము, మినిస్టర్లు అవుతాము. ఇవన్నీ కూడా సాధన అవుతాయి. కేవలం మన కార్పొరేట్ లెవెల్లో ట్రైనింగ్ మాత్రం చేసుకుంటున్న కానీ వస్తుంది. సో ఈ 3 అంశాలు నేను ఈ సభాముఖంగా పెట్టి ఈ ఇంటెలెక్చువల్ మీట్లో అందరికీ తీర్మానం కోసం నేను రికమెండ్ చేస్తున్నాను. 90% పైగా ఉన్నటువంటి ఈ వర్గాల వాళ్ళు రాజ్యాధికారంలో డబ్బులో ఎక్కడున్నారో అనేటువంటి విషయాన్ని గ్రహించాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు కూడా రాజ్యాధికారంలో డబ్బులో కొన్ని కులాలు అప్పుడప్పుడు మినుకుమంటున్నాయి. ఇంకా కొన్ని కులాలు, అనేక కులాలు టెలిస్కోప్ పెట్టి చూసినా కనబడడం లేదు. ఈ 75 సంవత్సరాలలో మనకు జరగాల్సినటువంటి న్యాయం, రావాల్సినటువంటి వాటా రావడం లేదు అనేటువంటి విషయం స్పష్టమైన తర్వాత కూడా మనం ఇంకా దరఖాస్తులు ఇద్దాం, దండాలు పెడదాం అనేటువంటి స్థితిలో ఉంటే మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఇక బీసీలు పెట్టిన భిక్ష వల్లే తాను ఎమ్మెల్సీగా గెలిచానన్నారు తీన్మార్ మల్లన్న. కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్టీల పరంగా తమకు విభేదాలు ఉన్నా బీసీల హక్కుల కోసం కలిసి పోరాటం చేస్తామన్నారు. మన దేశంలో 3000కు పైగా బీసీ కులాలు ఉన్నాయని, బీసీల హక్కులు, రిజర్వేషన్లపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మీరు ఇక్కడ బీసీ ప్రజలారా, నాకు మీరిచ్చినటువంటి పదవి, ఓ ఎమ్మెల్సీ పదవి మీరు నిలబెట్టి దాన్ని ఆడ పారేసిరా అన్నప్పుడు పారేసి వస్తా. దాన్ని ఆడ పారేసిరా, దీని సంగతి ఏందో తెలుస్తామన్నప్పుడు ఖచ్చితంగా నేనొక్కనే కాదు, మా అందరి నాయకత్వం కూడా దానికి సిద్ధపడతారు, ఖచ్చితంగా వస్తారు. గతంలో లాగా లేము బీసీలం, మేము అల్పులము, తక్కువ కులాలము, లేకపోతే కింది నిమ్న వర్గాలు అని పొరపాటున అంచనా వేయకండి. మేము గతంలో లాగా లేము, బీసీలము ఇవాళ చైతన్యవంతమైనము, ఇవాళ బీసీలమంతా ఒక్కటైనము. భారతదేశంలో 80-90% జనాభాగా మనం ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొస్తామో రాజ్యాంగ సవరణ జరుగుతుంది. అది పెద్ద లేనంశం కాదు. రాజ్యాంగ సవరణ జరిగిందంటే ఆటోమేటిక్గా ఏ రాష్ట్రంలో ఎంతైనా సరే మనం అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనాభా ప్రాతిపదిక మీద ₹1 ఖర్చు కాదు. ఇలా కులగణనకి ఎందుకు భయపడుతున్నారు? ఏదో ఆస్తులు పెంచమని, ఓ పుస్తకాలు ఇవ్వమని, లేకపోతే తిండి పెట్టమని అంటే పెంచేస్తారు. కానీ వాళ్ళకు వాళ్ళ మూలాలు కదులుతాయి దీనివల్ల. 1931 తర్వాత ఇప్పటి వరకు బీసీల జనగణన జరగలేదన్నారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్. ఎన్నికల ప్రచారంలో బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు మాజీ ఐఏఎస్ చిరంజీవి. కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో బీసీల దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. అనంతరం బీసీల హక్కుల కోసం తీర్మానాలు చేసి అందరి ఆమోదం తీసుకుంది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం. అన్ని కులాల సంఘాలను కలుపుకొని జేఏసీ పెట్టాలన్నారు బీసీ స్టేట్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలోని బీసీలను చైతన్యపరచాలని అన్నారు వక్తలు. మనము స్కాలర్షిప్ల కాడ, సబ్సిడీల కాడ, దరఖాస్తులు పెట్టుకునే కాడ, దండం పెట్టుకునే కాడ మనం తిరుగుతున్నాం. ఇది ఎందుకు చెప్తున్నంటే రాజకీయంగా ఐక్యం గాంధీ, రాజకీయంగా చైతన్యం గాంధీ ఏ పార్టీ కూడా మన దిక్కు ఆలోచన చేయదు. కులగణన సాధన యాత్రలు రోజు ఉపన్యాసాలు అయితేనే ఉంటున్నాయి. విద్యార్థి దశ నుంచి ఎత్తిన జెండా దించకుండా
బీసీల కోసం మా శక్తి మేరకు మాకున్నటువంటి వనరుల మేరకు కొట్లాడుతున్నాం. దయచేసి మీరు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఎట్టబెట్టిరే పెట్టండి, కానీ ఇది పెరేడ్ గ్రౌండ్ లో పెట్టిన మైదానంలో 1 కోటి మందితో సమానం. మనకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుకున్న తక్షణమే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళ వర్గాలకు ఇచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వం అనుకున్న తక్షణమే ఉమెన్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం బీసీల గురించి ఎందుకు అనుకోవడం లేదు? సో మనమేం కోరుతున్నాం, మా జనాభా దామాషా ప్రకారం మాకు ఇవ్వండి. మాకు ఇవ్వడం వల్ల మీకు కొత్తగా ఒరుగా నష్టమేం కూడా ఏం లేదు. అందులో 1/3 రిజర్వేషన్ ఎట్లా ఉమెన్కు పోనేపోద్ది. కాబట్టి చట్టసభల్లో మా జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్ మీరు కల్పించండి అని చెప్పేసి ఒక రిజల్యూషన్ పాస్ చేస్తున్నాం. సరే, ఎవరు ఇస్తారో ఎవరు పక్కన పెడదాం, బట్ మనమైతే అందుకు సమ్మతమే కదా. ఇవాళ ఎన్డీఏ కూటమి నిలబడ్డదంటే ఇవాళ 100% నితీష్ కుమార్ కనుక ఇవాళ మళ్ళీ రేపు సపోర్ట్ ఊడబిక్కుంటే రేపుండే ఎన్డీఏ కూటమి ఉండదు. మోడీ గారి ఇంటికి పోవడం తథ్యమని కూడా మనం గుర్తు చేయాలి. ఎందుకంటున్నంటే ఇలా అవసరం కనుక చెప్పాలి. ఆయన ఎంత నికార్సైనటువంటి బీసీ వాది అనేది మనం బీహార్లో చూసినాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పిన కోర్టుకు పోయినామని. నేనేమంటున్నా, ప్రతి కోర్టులో గడప గడపకు అమ్మ ఉంటుందో లేదో కానీ ఇవాళ కోర్టు మెట్లెక్కితే ప్రతి దగ్గర ఏ బొట్టు పెట్టుకోకుండా ఏ జందం లేకుండా వాళ్ళ యొక్క ఎజెండా అమలు చేసేటువంటి అగ్రవర్ణ పక్షపాతి ఉంటాడు కోర్టులు అని చెప్పేసి మాత్రం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. బీసీల కులగణనపై త్వరలోనే జాతీయ స్థాయి సదస్సుని హైదరాబాద్లోనే నిర్వహిస్తామన్నారు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సభ్యులు. నమ్మకం అనేది చాలా ముఖ్యం, విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఈ సమావేశం తెలంగాణలో ఉండే బీసీలకు బహుజనులకు ఒక గొప్ప విశ్వాసం కలిగిస్తుంది. కాబట్టి ఈ సమావేశం చూసి నాకు సంతోషం అనేది కలిగింది. ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక ధైర్యంతో, ఒక కొత్త చూపుతో, ఒక విశ్వాసంతో ఇవాళ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందన్నారు. గతంలో ఏదైనా జరిగితే గతంలో జరిగినటువంటి యొక్క లోపాలు, పొరపాట్లు లేదా వ్యక్తిగత బలహీనతలు వాడి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ లా ఒక చౌదరీస్తోని ఒక రెడ్డితోని నేను గెలవడం జరిగింది బై ఎలక్షన్ లో. అంటే మన అందరము ఐక్యమైతేనే కదా అనేసి నేను తెలియజేస్తున్నా. ఈ ఐక్యత మాత్రం చాటింపజేయాలి. ప్రతి ఒక్కరు మన బీసీ ఏ అన్యాయం జరిగినా కానీ మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి నాకు బీసీలకు అన్యాయం అయిందంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. భారత్ లో 80 నుంచి 90% బీసీలు ఉన్నారని, కులగణన చేసి 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు బీసీ నాయకులు.